చీటికి మాటికి భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయా? ఎంతగా కాంప్రమైజ్ కావాలన్నా కాలేకపోతున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక్క నిమిషం ఈ వీడియో మొత్తం చూడండి. ఇక్కడ వివాహ బంధంలో చాలా అన్యోన్యత ఉన్నటువంటి దాంపత్యం కూడా కొన్ని సందర్భాలలో అంటే నరదృష్టి కావచ్చు, మంది ఏడుపు కావచ్చు, లేదా ఇటు తల్లికి చెప్పలేక ఇటు భార్యకు చెప్పలేక నానా అవస్థలు పడుతున్న భర్తలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనోవేదన ఇది జ్యోతిష్యం ఏం చేస్తుంది అనుకునే వారు చాలామంది ఉంటారు. కాబట్టి మా తండ్రి గారు ఒక ఆశీర్వాదంతో మా పెద్దలు సంప్రదించిన యొక్క శాస్త్రాల అనుసారంగా గత 3 తరాలుగా వారు చేస్తున్నారు. వారి యొక్క ఆశీర్వాదంతో మేము కూడా ఇప్పుడు మేము ముందుకు వచ్చాము. చాలామంది మన్మోహిని, రాజమోహిని మాత్రమే తెలుసు కాకుండా ఒక్కొక్క వస్తువులు మన ముందుకు వస్తున్నాయి. భార్యాభర్తలు అంటే దాంపత్యంలో వారి జన్మతారను బట్టి ఈ యొక్క వస్తువు తాయెత్తు కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది కళ్ళతో ఒక్కసారి మీరు చూడండి. ఈ వస్తువుని అనేక రకాలు ఒకటే మాదిరిగా కనబడతాయి కాబట్టి అన్నీ వేరే వేరే ఉంటాయి. ఒకసారి ఇది చూడండి. మరి అదే రకంగా ఈ వస్తువు చూడండి. అంటే రంగులు చాలా వేరే ఉంటాయి. దీని పేరు వచ్చేసి దాంపత్య మోహిని. ఈ దాంపత్య మోహినిని ఒక 2 నిమిషాలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. నేను ముందు కెమెరా ముందు పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇది ఎలాగ కలిసిపోతున్నారో అలా అన్యోన్యతగా దంపతులు ఇద్దరు కూడా చాలా అన్యోన్యతగా ఉంటారనేదే ఇది ఒక శాస్త్రం. ప్రకృతికి సంబంధించినది. ఇది ఎలాంటి ఛార్జింగ్ లేదు, రీఛార్జ్ లేదు, ఏం లేదు. చూడండి ఎలాగ అల్లుకొని పోతుందో మీరు చేత గమనించండి. ఇది ఎలాగ అల్లుకొని పోతుందో అలాగ భార్యాభర్తల మధ్యలో వేరే వ్యక్తులు ఎవరైనా ఉంటే, పరాయి స్త్రీ ఎవరైనా ఉన్నా కానీ ఆమె నుండి దూరమై భార్యాభర్తతో అన్యోన్యతగా ఉంటాడు. ఒక్కసారి చూడండి, గమనించండి. ఇక్కడ మాయ లేదు, మోసం లేదు. భగవంతుడు సృష్టిలో ఎన్నో వస్తువులు ఇచ్చాడు. అందులో ఈ అరుదైన వస్తువు దాంపత్యం కోసం. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి మీ ముందుకు రాలేదు. చాలా కేసులు అంటే చాలా మంది ఇదే బాధపడుతున్నారు. కాబట్టి ఆ బాధలకు బయట పడాలనేదే మా ఒక చిన్న ప్రయత్నం. కింద మీకు లింక్ పెట్టడం జరిగింది. షాప్ పేరు ఇందులో దొరుకుతుంది, యంత్ర షాప్ అనే దాంట్లో. త్రిశక్తి పూజా మార్ట్. ఒక్కసారి చూడండి లాస్ట్ ఎలాగా కలిసిపోతుందో. ఆ విధంగా దంపతులు కూడా కలిసిపోతారు. ఎలాంటి నరదృష్టి ఉన్నా, మీ దాంపత్యంలో ఎలాంటిది ఏమున్నా ఇదంతా తొలగిపోతుంది. ముఖ్యంగా గమనించాల్సింది భార్యాభర్తల యొక్క తార బట్టే ఈ వస్తువు తయారు చేయబడుతుంది. చూడడానికి వస్తువు ఉంటుంది కానీ అది సిద్ధి చేసి ఇవ్వాలి. సిద్ధి చేసి ఇస్తేనే దాని యొక్క శక్తి అనేది పొనుకుంటుంది. కాబట్టి ఈ దాంపత్యం కోసం ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ వీడియో అంకితం. చిన్న ప్రయత్నం చేయండి. సక్సెస్ కావాలనేది మా యొక్క చిన్న ప్రయత్నం. కావలసిన వారు సంప్రదించగలరు.